ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వవిజ్ఞాన వేద పఠన అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి స్నేహితులకు, దేవుని బిడ్డలందరికీ మా నిండు మనస్సుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మంచిది, మనము సమయం పోనీ యొక్క సద్వినియోగం చేసుకుంటూ నేరుగా మనము లేఖన కాంతిలోనికి ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానము కొరకు విలాప వాక్యములు 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదివి లేఖన కాంతిలోనికి మనం ప్రయాణం సాగిద్దాం. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము శోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర, పాపులైన మా కొరకు మీరు ఈ లోకమును నరుడుగా దిగివచ్చి అనేక హింసలు, బాధలు, నిందలు, అపనిందలు భరించి మరణపు ముళ్ళును విరిచి 3వ దిన తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం అందుండి మా కొరకు విజ్ఞాపన చేస్తున్న ఓ జగముల పాలకుడా, ఆది సంభూతుడా, మర్మపురుషుడా యేసు, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. అయ్యా, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగములోని సత్యాన్ని చెప్తున్న నీ దాసుని వింటున్న వాళ్ళందరినీ కూడా నీ స్వాధీనించుకొని సత్యమును గ్రహించే మనసిచ్చి మీరే మాట్లాడమని, నీ చిత్తమే తెలియపరచుమని మీ పాద సన్నిధిలో మేమందరము ఈ పాఠాల ద్వారా ఆశీర్వదింపబడుటకు, అయ్యా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలు ఆశీర్వదింపబడి నీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం చేయమని, కృపచూపమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీతో కొద్దిసేపు మాట్లాడాలని మరి ఈ వచనాన్ని దేవుని ప్రేరేపణ చేత ఎత్తుకున్నాను. చదవబడినటువంటి గ్రంథము విలాప వాక్యములు. విలాపములు అంటే రోధించుట, విలపించుట. రోదనలో, విలాపములో, విలపించుటలో, ఏడుపులో, దుఃఖములో ఒక మనిషి నలిగి విరిగిపోయి కలక చెంది దిక్కు దీము లేక ఒక ఒంటరి పక్షి వలె ఏడుచుకుంటూ తన హృదయములోకి తన్నుకు వస్తున్న దుఃఖములోకి వెళ్ళి మాటలే ఈ విలాప వాక్యాలు. ఈ విలాప వాక్యాలు రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యిర్మీయా ప్రవక్త. యిర్మీయా ప్రవక్త రాస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త విలపిస్తున్నాడు. యిర్మీయాని దేవుడు తన హృదయముగా, యిర్మీయా హృదయాన్ని తన హృదయముగా చేసుకొని తన దుఃఖాన్ని యిర్మీయా లోపల నుంచి వెళ్ళబుచ్చుకుంటున్నాడు. ఆ మాట మనకు యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయంలో 9వ వచనం చదవమ్మా. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. జాగ్రత్త వినాలి. యిర్మీయా నోట దేవుడే తన మాట పెట్టాడు. యిర్మీయాని కంప్లీట్గా దేవుడు తన ఆలయముగా వాడుకున్నాడు. యిర్మీయా విలాప వాక్యములో మాట్లాడుతున్న మాటలు వాస్తవానికి యిర్మీయా మాట్లాడుతున్నట్టు ఉండదు, కానీ మాట్లాడుతుంది యిర్మీయానే. కానీ ఈ సకల జగత్తుని, లోకాన్ని, నరులను, సకల చరాచర ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడే దుఃఖపడుతూ మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. అదే విలాప వాక్యం ఇందాక చదివినట్టు 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా ఉన్న చూడండి. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును. సియోను కుమారి, కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును. రైట్. ఈ మాట అంటుంది పరమాత్ముడైన దేవుడు. యెరూషలేమా, సియోను, నిన్ను ఎట్టి మాటలతో ఓదార్చుదును. అదే విలాపవాక్యం 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. జనభరితమైన పట్టణమా, ఎట్లు ఏకాకివై దుఃఖకాంతివైతివి, అది విధ్వరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయేను. అది అంటే ఆ దేశము పాడును చూసి, దాని పాటును చూసి
విలపిస్తున్నాడు దేవుడు. అసలు ఈ దేశానికి, ఆ యెరూషలేముకి, ఆ ప్రజలకు ఆ నాశనం ఎందుకు తటస్థించింది? నా కాలేయము 2వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? నా జనుల కుమారికి కలిగిన నాశనం చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద పడి తన కార్యము వణుకుతుందట. అంత దుఃఖము వెళ్ళబుచ్చుతున్నాడు దేవుడు ఇర్మియా హృదయంలోకి. దేవులారా, అసలు వారికి ఆ నాశనం ఎందుకు వచ్చింది? 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు, నా కన్యకలును నా యవనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి. ఉగ్రత దినమున దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చిందట. ఆ దేవుడే వారికి ఆ పరిస్థితి తెచ్చాడట. దేవుడు ఆ పరిస్థితి తెచ్చి ఆ తర్వాత బాధపడుతున్నాడు. అయ్యో యెరూషలేమా, నా ప్రజల్లారా, మీరు ఇంత నాశనం ఎట్లయితిరి? మీరు నాశనం చేయకపోతే అయిపోయేది కాదు సార్. వాళ్ళు నాశనం అయిన తర్వాత మీరు ఏడవడం దేనికి? దేవులారా, దేవుని గురించిన జ్ఞానము అందరికీ అర్థము కాదని పౌలు చెప్పాడు. అందరికీ ఉండదు అది. దేవుడు ఎలాంటి వాడంటే, దేవుని 2 రకముల స్వరూపాలు, ఉగ్రత స్వరూపము, ప్రేమ స్వరూపము. దేవునికి 2 ముఖములు ఉన్నాయి, ఒకటి ఉగ్రత, ఒకటి ప్రేమ. ఈ రెండు స్వరూపాలతోనే దేవుడు అనుకున్న పనిని సాధించాలి. దేవునికంటూ కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాడు, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆయనకి, కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆయనకి. నీ యొక్క ఇష్టము చొప్పున, నీ కొరకో, ఈ ప్రపంచం కొరకో, మనుషుల కొరకో, మీ కోరికల కొరకో తనకున్నటువంటి సిద్ధాంతాన్ని, తనకున్నటువంటి కొన్ని పద్ధతులను, నియమ నిబంధనలను, కట్టడాలను ఆయన మానుకోడు. తను చేసే పని చేస్తాడు. తన మాట విని తనను అనుకున్నట్టుగా మనుషులు లేకపోతే వారిని తప్పక శిక్షిస్తాడు. అది ఆయన గుణం. చాలామంది మానవులు ఏం చేస్తారంటే, మనకు బాగా కోపం వస్తే మన పగవారి మీద ఏదన్నా చేసి వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే మనం సంతోషిస్తాం. మంచిదయ్యింది, వాడు నాకు చేసిన చేష్టకి మంచిగా జరిగింది వానికి అని మనం సంతోషిస్తాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఈ సంగతి నరుడు గుర్తుపెట్టుకోవాలి. నరుల హృదయం వేరు, దేవుని హృదయం వేరు. నరుల మనసు వేరు, దేవుని మనసు వేరు. ఈ సంగతి భక్తులకు ఎప్పుడైతే అర్థమవుతుందో వాళ్ళు ఫలభరితమైన భక్తి చేస్తారు, భక్తి శిఖరాన్ని అందుకుంటారు. ఇది 100లో చాలా తక్కువ మందికి అర్థమవుతుంది భూమి మీద. దగ్గర నీ పగవారు ఏదన్నైతే నువ్వు సంతోషిస్తావు, కానీ దేవుడు తనకు పగవారైనటువంటి, తన మాట అయిన వారు, తనను దుఃఖపెట్టిన వారిని శిక్షించి తర్వాత ఏడుస్తాడు. దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడు. మరి ఎందుకు సార్ నువ్వు అలా శిక్షించడం దేనికి, ఏడవడం దేనికి? శిక్షించడం అది నా ధర్మం, నా నీతి. అలా వారిని కాపాడుటకు మళ్ళీ బాధపడడం కూడా అది నా ధర్మమే, నా కృపే. కనుక 2 రూపాలు ఉన్నాయి దేవునికి. అయితే ఆయన శిక్షిస్తాడే కానీ కావలసుకొని పగతోని శిక్షించడు. ఎటు తిరిగి నేను అనుకున్నట్టు నీకు రావాలి రూపం, ఇటు తిరిగి నేను అనుకున్నట్టే నువ్వు ఉండాలి అనేది దేవునికి ఉన్నటువంటి పట్టుదల. నా స్వరూపం మీకు రాకపోతే నా దగ్గర శాశ్వతంగా ఉండలేరు బిడ్డలారా. అందుకని తప్పకుండా మిమ్మల్ని పరీక్ష, శిక్ష పడుతుంది. ఆ శిక్ష మీరు ఓర్చుకోవాలి. అయితే ఆ తర్వాత శిక్షించిన దేవుడే అయ్యో అయ్యో జనభరితమైన పట్టణమా అని మళ్ళా బాధపడుతున్నాడు. ఇర్మియా హృదయములో ఉండి మాట్లాడుతూ విలాపిస్తున్నాడు. దేవుడు ఇర్మియా కాదది, వాస్తవానికి దేవుని విలాపాలని. తన జనుల నాశనమును చూసి ప్రజలు మాట ఇనక వారికి దేవుని ఉగ్రతకు, తన ఉగ్రతకు గురైన ప్రజలను చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. అదే విలాప వాక్యములో 3వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదువుదాం. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు హృదయపూర్వకంగా బాధ అయినను, కష్టమైనను, విచారమైనను కలగజేయడట. ఆయన బాధ పెట్టినను మళ్ళా కృప చూపువాడట.
బాధ పెట్టడం దేనికి, కృప చూపడం దేనికి? దేవుడు హృదయపూర్వకంగా బాధ పెట్టాడు, కానీ బాధ పెట్టడం తప్పదు, నీకు పరీక్షించడం తప్పదు. కానీ నిన్ను పరీక్షించాలి, నువ్వు అలా కష్టపడాలి, నువ్వు చాలా దుఃఖపడాలి, నువ్వు వేదన చెందాలన్న దేవుని ఇష్టం కాదు. తన రూపములో వచ్చుటకు, తను అనుకున్నటువంటి స్వరూపము నీకు వచ్చుటకు తను చేస్తున్న పని అది. శిల్పాకారుడు ఉన్నాడండి, పోగరు సుత్తె పట్టుకొని ఆ శిల్పానికి ఏ స్వరూపము రావాలని అతడు హృదయములో తలంచాడో ఆ రూపం వచ్చే వరకు దాన్ని కొడుతూనే ఉంటాడు. అలా కొడుతున్నప్పుడు కొంత నష్టం జరుగుతుంది. ఆ శిల్పం అలాగే ఉండాలి, అప్పుడే రూపం వస్తుంది. నన్నొద్దు చెక్కొద్దు అంటే కుదరదు, రూపం రాదు. కుమ్మరి ఉన్నాడండి, కుండ మట్టి ముద్ద తీసుకొని సారె మీద పెట్టి కొన్ని కుండలు పడుతూ ఉంటే, మా ఊళ్ళో నేను సేవ చేస్తున్న పల్లెటూరులు ఉన్నాయి అడవి ప్రాంతంలో, అక్కడ మా విశ్వాసులు కుమ్మరులు కూడా ఉన్నారు. వాళ్ళు కుండలు చేస్తుంటే చూసేవాడిని. ఒక్కోసారి కుండ గీతలు వచ్చి ఇచ్చుకపోయేది, సరిగ్గా రాలేదు. రాకపోతే ఆ మట్టి తీసి మళ్ళీ అందులో మంచిగా పిసికి అందులో ఏమైనా ఉంటే చిన్న చిన్న రాళ్ళు తీసి మళ్ళీ పెట్టేవాడు. అవును, చక్కగా రాకపోతే తీసి మళ్ళీ కలిపేస్తాడు. తను అనుకున్నట్టు ఆ కుండకు స్వరూపం, తన రూపం రాకపోతే ఏ కుమ్మరి కూడా ఊరుకోడు. అలాగే దేవుని దృష్టిలో నీకు 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 ఈ భూమి మీద ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క తలంతు, ఒక్కొక్క ఆలోచన ఉంది దేవునికి. ఏ రూపం రావాలనుకున్నారు, ఎలాంటి జ్ఞానము కలిగిన వారు, ఏ స్థాయి గలవారు, ఎలాంటి పరీక్షకు ఎదుర్కొన్నవారు, ఎలాంటి శ్రమలు ఎదుర్కొన్నవారు పరలోకంలో ఎక్కడ ఉంచాలో, ఏ స్థాయిలో ఉంచాలో అని దేవుడు తన మనసులో అనుకున్నాడు. అది రావాలని తన ప్రయత్నం చేస్తుంటే నువ్వు వినకపోతే నీకు పరీక్షలు కొన్ని ఎదురవుతాయి. నీకు శ్రమలు ఎదురైనప్పుడు నువ్వు విశ్వాసంలో బలంగా ఉండాలి. అలాగున ఉండనప్పుడు దేవుడు మళ్ళీ నీ కోసము దుఃఖపడుతున్నాడు. దేవుడు ఎందుకు హృదయపూర్వకంగా శ్రమ పెడతారు ఒకరికి? మన మేలుకే సమస్తము అంటే, సమస్తము అని రోమా 8లో ఉంటుంది, సమస్తము మన మేలుకై సమకూడి జరుగుతుంది. మన కోసమే దేవుడు ఏడిసినా మన కోసం ఏడుస్తున్నాడు, త్యాగము చేసినా మన కోసమే త్యాగం చేశాడు, ప్రాణం పెట్టినా మన కోసమే ప్రాణం పెట్టాడు, శిక్షించినా మన కొరకే శిక్షిస్తున్నాడు, శ్రమ పెట్టినా మన కొరకే శ్రమ పెడుతున్నాడు. సమస్తము మన కొరకే చేస్తున్నాడు యేసయ్య. యోనా చరిత్ర మీ అందరికీ తెలుసు. నినేవే పట్టణాన్ని వెళ్ళి ప్రకటించమంటే పారిపోయి పడవెక్కాడు. సముద్రములో ఎటు తిరిగి అతన్ని సముద్రంలో వేసేశారు. వాళ్ళు లేకపోతే అతను వేయకపోతే మీరు చనిపోతారని చెప్పాడు, వేసేశారు. మా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు, తర్వాత ఒడ్డుకు గక్కింది, అంతా అయిపోయింది. సరే ప్రకటిస్తాని నినేవే పట్టణము చాలా పెద్ద పట్టణం ప్రకటించాడు. ఇది ఏం జరుగుద్దో చూస్తానని చెప్పి ఊరు బయట ఎక్కడ ఎడారిలో ఒక పందిరి వేసుకొని కూకొని చూస్తున్నాడు యోనా. దేవుడు ఒక విచిత్రం చేశాడు. ఆ పందిరికి రాత్రే ఒక చిన్న మొలక చెట్టు తీగ పుట్టించాడు. ఆ సొరకాయ తీగ జర్రన పందిరంతా నైట్ అల్లుకుని చిక్కగా నీడైపోతే చాలా ఆనందపడ్డాడు యోనా. ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఒక్క దినంలోనే అది తీగ మొత్తం ఎండిపోయేటట్టు దేవుడు చేశాడు. అయితే యోనకు దేవుని మీద కోపం వచ్చింది. నన్ను ఇంత ఘోరంగా హింసిస్తున్నావు, అడు సావనీయలేదు, ఇటు బతకనియట్లేదు. వాళ్ళు ప్రకటిస్తామంటే ఈ నిన్నే ప్రకటించాలనే లేదు. ఎందుకంటే ప్రకటించి ఎన్నిసార్లు ప్రకటించినా మళ్ళీ వారికి పశ్చాత్తాపం రావడం, మళ్ళీ అదే చేయడం. ఇశ్రాయేలు వ్యతిరేకులు వాళ్ళు కనుక వీళ్ళని వెళ్ళి ప్రకటిస్తాను, ఆ దేవుడు ఇట్టనే చేస్తాడు, మళ్ళీ వారిని క్షమిస్తాడు అని పారిపోవడానికి ప్రయత్నించిన అనమాట ఆయన అసలు కథ అది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్నెవే పట్టణంలో నాశనం చేయనుండే, బూడిద చేసి పడేనుండే సోదములాగా. వాళ్ళంతటి దౌర్భాగ్యులు, భయంకర పాపులు. వారిని ఊకే ప్రకటింపజేస్తావు, మళ్ళీ ఏదో చేస్తావు, మంచి చేస్తావు, మళ్ళీ క్షమిస్తావు, వాళ్ళు అలాగే ఉంటారు అని అతని కోపం. సొరకాయ చెట్టు ఎండిపోయింది. ఏం జరిగింది? యోనా అధ్యాయం ఒకసారి తీయండమ్మా, 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాడు. ఏ యోనా, నువ్వు వెట్టలేదు, నీళ్లు పోయలేదు, పెంచలేదు, ఒక్క రాత్రిలో పెరిగి నీడ చల్లగా అయిందని మళ్ళా అది ఎండిపోగానే నువ్వు ఇంత బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావే. దేవుడు ఏ విధంగా యోనాకు బుద్ధి చెప్తున్నాడో చూడండి భక్తునికి. నువ్వు పెట్టలేదు, నీళ్లు పోయలేదు, నువ్వు పెంచలేదు, నీ మొలకే కాదు అది. నేనే పెట్టాను, నేనే పెంచాను, మళ్ళీ నేను ఎండబెట్టాను.
ఒక్క దినములో అట్లా చల్లగా ఉన్నందుకే, ఒక రోజు లేనందుకే నువ్వు అంత దుఃఖం అనిపిస్తుంది, కోపం వస్తుంది. కుడి ఎడమల విస్తారమైనటువంటి ఎన్నో వేల లక్షల మంది కలిగిన ఈ నినేవే పట్టణాన్ని బూడిద చేయాలని నువ్వు అనుకుంటున్నావే, నేను విచారించద్దా? సొర చెట్టు పోయినందుకే నీకు బాధ కలిగింది, ఇంతమంది జనమును నాశనం చేయటానికి నాకు బాధ అనిపించదా? అంటే దేవుడు ఎప్పుడు ఎవరిని నాశనం చేయడానికి, ఆయన మనస్తత్వం ఎలాంటిదంటే అందరూ బాగుండాలి అనుకుంటాడు, కానీ ఉండరు. ఆయన ఉగ్రత మరి ఎందుకు వస్తుంది అంటే అది ఆయన స్వభావము. నమ్మని వారి శిక్షించడం అనేది ఆయనలో ఆయన పెట్టుకున్న రూల్స్లో ఒకటి. ఆ రూల్స్ తప్పడు, ధర్మాన్ని తప్పడు దేవుడు. నినేవే పట్టణాన్ని కాపాడాలని అనుకుంటున్నాడు నిండరా. కనుక అంత అతిపెద్ద పట్టణాన్ని మొత్తాన్ని బూడిద చేయాలని, నాశనం చేయాలని నేను అని యోనాతో మాట్లాడుతున్నాడు. నాకెంత బాధ కలుగుతుంది అంటే, ఒకరిని నాశనం చేయాలంటే దేవునికి బాధ కలుగుతుందండి. అతడు దుఃఖపడే చేస్తాడు. తన హృదయపూర్వకంగా, తన ఇష్టపూర్వకంగా ఎవరిని ఆయన దుఃఖపెట్టాడు, బాధతోనే. కానీ తప్పదు. అందుకని హెచ్చరికలు, వాక్యం ద్వారా హెచ్చరిక, తలంపు ద్వారా హెచ్చరిక, కరడ ద్వారా హెచ్చరిక, ఒక మనిషిని మంచివాణిగా చేయాలి, వాడిని మార్చాలని ఎంతో బాధ ట్రై చేస్తాడు ముందు దేవుడు. లాస్ట్కి అతడికి శిక్ష. ఆయన శిక్షించిన పరీక్షించిన మనమేలికే అని ఎవరైతే అణిగి క్రీస్తులో సాగుతారో వాళ్ళు సత్యముని గ్రహిస్తారు, దేవుని చిత్తముని గుర్తుపడతారు. యెషయా గ్రంథం 60:10. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. కోపపడి కొడతావు, తర్వాత జాలి పడతావా? అవును, కొట్టాలి. నీ కొట్టకపోతే వాడికి బుద్ధి రాదు. వాడు మారాలి, నా దగ్గరికి రావాలి, వాడు గెలవాలి, వాడు చెక్కబడాలి. అలా అని చెప్పి వాడు బాధ కలిగితే నేను సంతోషించను, మళ్ళీ జాలి కలిగి మళ్ళీ దగ్గర చేసి మళ్ళీ ప్రేమిస్తా. దేవునికి 2 రూపాలు ఉన్నాయి. మాట వినకపోతే నిన్ను పరీక్షించడము, కొట్టడము, పరీక్షించడము పని ఉన్నది. రెండోది జాలిపడము, కరుణించడము కూడా ఉన్నది. అయితే కరుణ, జాలి మాత్రమే చూసి ఆయన దెబ్బలను, ఆయన కోపాన్ని భరించలేనటువంటి వాళ్ళెవరు భక్తులు కాలేరు. చక్కబడుటకు కొన్ని పరీక్షలు కూడా ఎదురైతే, పరీక్షల్లో కూడా దేవుని ప్రేమించాలి. కష్టాల్లో, కరువుల్లో, బాధల్లో, నిందల్లో, అపనిందల్లో, శ్రమల్లో, రోగాల్లో, వ్యాధుల్లో దేవుణ్ణి మనం నిందించకూడదు. యోబులాగా దేవుని పైన నమ్మకత్వం చూపించాలి. మత్తయి సువార్త 23:37 చదవమ్మా. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు ఒళ్ళకపోతేది. రైట్, చూశారా? ముందు దేవుడు కాపాడటానికి ఎలాంటి ప్రయత్నం చేస్తాడో తన పిల్లల మీద ఇక్కడ ఒక కోడి పిల్లలను పెట్టి చూపిస్తున్నాడు. కోడి తన రెక్కల కింద పిల్లలను చేర్చుకున్నట్లు. మా ఆశ్రమ కోళ్ళని జాతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కోళ్ళే మా ఇంట్లో. అయితే ఒకసారి గద్దొచ్చింది, అక్కడ చెట్లున్నాయి బాగా. ఆ గద్ద నీడబడంగానే ఈ పిల్లల కోడి ఒకటోసారి ఒక భీకరంగా అరిచి చెక్కలు చాపింది. అది కుక్క అని ఇట్లా భీకరంగా అరవంగానే దాని సౌండ్కి అక్కడక్కడ తింటున్నటువంటి పిల్లలు, ఏరుకు తింటున్నటువంటి పిల్లలు దాని రెక్కల కిందికి ఉరికొచ్చినాయి. రెక్కల కిందికి ఉరికొచ్చినాయి. దాని ఆ చెట్టు మీద ఆలింది ఆ గద్ద. చూస్తుంది కోడి, బెదురుతుంది. ఈలోగా ఒక్క కోడి పిల్ల ఈ రెక్కల కిందికి రాకుండా అక్కడ తిరుగుతుంది. అది అట్లనే వచ్చి కోడి పిల్లని బట్టి కొట్టుకుని అట్లా ఎగరాగానే ఆ గద్దతో పాటు ఈ కోడి ఎగిరిందండి. ఎన్నడూ చూడలేదు, ఫస్ట్ టైం. గద్దతో పాటు ఎగిరి ఆ కోడి పిల్లందరికీ పట్టింది. కోడికి ఎంత పౌరుషమో చూడండి. అప్పుడు తన రెక్కల కింద పడిన ఈ పిల్లలన్నీ ఒక తడక కిందికి వెళ్ళిపోయినాయి. ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు ఈ వచనం నాకు గుర్తొచ్చింది. యెరూషలేమా, ఎన్నో మార్లు నిన్ను నా రెక్కల కింద తీసుకుని పిలిచానే కోడిలాగా, నా మాట మీరు వెళ్ళకపోతిరని దేవుడు దుఃఖపడ్డది అర్థమైంది. దేవుడు తన పిల్లలను ఎన్నోసార్లు రక్షించాలని ప్రయత్నిస్తాడు. రెక్కలు చాపుతుంది. మన పక్షిరాజు రెక్కలు చాపినప్పుడు మనమైన రెక్కలను ఆశ్రయించాలి. నాకేంది, నేను తురుముకాన్ని, నా జ్ఞానం ఉందని చెప్పి మనం మన ఇష్టం వచ్చినట్టు తిరిగితే దేవులరా మనల్ని కొట్టేస్తాడు సాతాన్ అనే గద్ద. దేవుని రెక్కల కింద అనగా
వాక్యపు కాంతిలో, ప్రార్థనా కాంతిలో, పరిశుద్ధాత్మ నీడలో, ఆయన ప్రేరేపణలో సాగడమే ఆయన రెక్కల కింద నివసించుట. ఆయన తలంపు, ఆయన చిత్తము తెలుసుకొని అడుగులేయుటే ఆయన రెక్కల కింద నివసించుట. మన ఇష్టానుసారమైన నా మనసుకు ఏది నచ్చితే అది బోధించేస్తా, ఏది నచ్చితే అదే చేస్తా, ఎట్లా బాగనిపిస్తే అట్లా జీవిస్తా, ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా ప్రార్థన చేస్తా, ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా భక్తి చేస్తా అనేది దేవుని రెక్కలను ఆశ్రయించడం కాదది. అది సాతాను నీడ కింద బతికేది. అదే భ్రమపరచు ఆత్మలు వారి మీద పనిచేస్తాయి. కనుక దేవుడు మంచివాడు. తన రెక్కల కింద తన పిల్లల్ని తీసుకోవాలని కోడిలాగా రెక్కలు చాపుతున్నాను. హబక్కూకు గ్రంథం 3:2 చదవండి ఒకసారి. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కోపిస్తూనే ఉంటాడు కానీ వాత్సల్యం చూపిస్తాడు, శిక్షిస్తూనే ఉంటాడు కానీ కృపను చూపిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూనే ఉంటాడు, తప్పించుకునే మార్గాలు చూపిస్తూనే ఉంటాడు. తన హృదయపూర్వకంగా ఎవరిని కూడా దేవుడు శిక్షించాడండి. కనుక కృపా వాత్సల్యముల గల్ల దేవుడని, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గాంభీర్యము అంటాడు పౌలు. అవన్నీ తెలిసిన భక్తులు యోబు కానీ, పౌలు కానీ, అబ్రహాము కానీ, మోషే కానీ, దావీదు కానీ, వీళ్ళందరూ ఈ లక్షణాలు, దేవుని లక్షణాలు తెలిసిన భక్తులు అన్నమాట. వీళ్ళు తెలిసిన భక్తులు గనుకనే ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు దేవుని చేతుల్ని వాడబడరు కానీ సొంత తెలివి చూపియలే. కనుక దేవుడికి ప్రేమ ఉన్నది, దేవుడు కఠినుడు కాదు. ఎందుకు కొంతమందికి పరీక్ష పెడతాడో, ఇటువంటి పరీక్షలు ఎవరికి ఎందుకు వస్తాయో, రకరకాలుగా వేరువేరుగా ఒకరికి బాగా కఠినంగా ఎందుకు ఉంటాయో అవి మనకు తెలియదు. అక్కడ పరలోకములో అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది. ఏదో అద్భుతమైనటువంటి స్థానములో పెట్టాలని ఇక్కడ కొంతమందికి కఠినమైనటువంటి శిక్షలు వస్తుంటాయి. చూసేవారే చూడలేనంత బాధ కలిగే శిక్షలు వస్తుంటాయి. కానీ ఆ శిక్ష పొందుతున్నటువంటి మాత్రం వాళ్ళు దేవుని వైపే చూస్తుంటారు. జకరియా 3:1 చదువమ్మా. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడటయు అతడు నాకు కనుపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. రైట్. ప్రధాన యాజకుడు పరలోకములో దేవుని ముందు జరుగుతున్న సన్నివేశం ఇక్కడ రాయబడినది కదా. ప్రధాన యాజకునికి మైలబడ్డ వస్త్రాలు ఉన్నాయట. సాతానుగాడు ఫిర్యాది ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాడట. ఏమండి, ఇతడు మందిరంలో సేవ చేసేటప్పుడు ఇన్ని తప్పులు చేశాడు, ఈ తప్పులు చేసిన మళ్ళా వాన్ని నువ్వు మరకలో నేను ఎట్ట తీసుకుంటా? ఒకవేళ ఆ యెహోషువని తీసుకున్నట్టు అయితే నన్ను కూడా తీసుకో పరలోకానికి, నన్ను కొడుకుగా స్వీకరించు, నన్ను నువ్వు దెయ్యంగా ఎలా కొట్టినావు, వాడినేమో అన్ని తప్పులు చేసినా స్వీకరిస్తున్నావు అని ఫిర్యాది అయి నిలబడతాడు. ప్రతి ఒక్కరి మీద సాతాను ఫిర్యాదు చేస్తాడు మన మీద ప్రతిరోజు. ఒకవేళ ఆ ఫిర్యాదులు అన్ని దేవుడే తీసుకుంటే మాత్రము ఒక్కడు రక్షింపబడం. ఏవో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి ప్రధాన యాజకుడైన యెహోషువ ద్వారా. ఆ పొరపాట్లు ఎలా జరిగాయో దేవునికి తెలుసు, అంతరంగం ఎరిగిన వాడు. వీడే కావలసుకుని అతనికి ఒత్తిళ్ళు చేసి ఆ మాటలు జారేటట్టో ఆ పొరపాటు చేసేటట్టో ఒత్తిళ్ళు చేసి చేయించాడు. చేయించి కంప్లైంట్ పట్టుకుని పోయిండు అక్కడికి. దేవుడు చూశాడు, వాడిని కంప్లైంట్ చింపి పడేశాడు. పోరాపో 90 మంచి గుణాలు ఉన్నాయి కొడుకు, 5 గుణాలు నువ్వు ఏదో పట్టుకుని వస్తే అవి నువ్వు చేయించినయే, నా కొడుకు నిప్పు లాంటి వాడు అని అప్పటికప్పుడు బట్టలు తీసి ప్రశాస్త వస్త్రములు అనగా ఆ మైలపడ్డటువంటి మరకలు తీసేసి అతని మీద మహిమను నింపాడు దేవుడు. అలాగున మనల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తుండా లేకపోతే వదులుకోవాలని చూస్తున్నాడు దేవుడు? దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కర్యం చేయుట అసంభవం. రక్షించడానికే ప్రయత్నిస్తుంటాడు కానీ మనమే ఆయన చిత్తాన్ని గుర్తుపట్టకెళ్ళిపోతుంటాం. ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఏదో నా వెనకాల దేవుని చిత్తం ఉన్నది, ఏదో నా వెనకాల దేవుని ఆలోచన ఉందని మనం ఆలోచించి బతకాలి. మీకు తెలుసు, కృపల లాజరు ధనవంతుడు. ఎవరా ఈ సన్నివేశం తెలనోలేవారు? 16వ అధ్యాయం లూకాసు వార్తలో ధనవంతుడు సుఖభోగములు రాజభోగములు అనుభవించి అతడు మరణించి నరకం వెళ్ళిపోయాడు. కురుపుల లాజరు
అతడు పాడేసినటువంటి రొట్టె ముక్కలు కుక్కలు తిని అన్నం తిని స్వర్గలోకానికి చేరుకున్నాడు అబ్రహాం దగ్గరికి. ఈ సన్నివేశం అందరికీ తెలుసు. లాజర్ అనేటైన ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో, అతని భార్య పిల్లలు ఎక్కడున్నారో, అది ఏ గురుత్రమో ఎవరు అనేది లేదు అక్కడ. డైరెక్ట్ సన్నివేశంలోనే అలా పేరు రాశాడు దేవుడు. ఒక ధనవంతుడు గొప్పగా బతుకుతున్నాడు, అతని సంగతి వదిలేయండి. అతని ఇంటి ముందు వాకిట అనగా రాజకోట, అప్పుడు రాజుల్లాగా ఉండేటోళ్ళు. ఆ ఒక ఇంటి చుట్టూ కోట గోడలు ఉండేటివి, ప్రాకారాలు. అక్కడ ఎక్కడో కుక్కలు తినే జాగా, అక్కడ తిన్న అన్నం అక్కడ బారెత్తారు తీసుకెళ్ళి. ఈ లాజర్ ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో నేను అనుకుంటున్నాను. ఇతడు మంచి భక్తుడే, కానీ అతనికి దేవుడు పరీక్ష పెట్టాడు, యోగు పెట్టినట్టు. ఏదో జరుగుతుంది. అయితే ఆయన శరీరం అంతా కురుపులైనవి. ఆ కురుపులు పుట్టడము, పలగడము, చీము గారడం. ఆ చీము ఎట్లొస్తుందంటే చండాలపు మురుగు వాసన, కంపు. అది పెయ్యంతా చెడిపోయింది ఆయనది, చర్మం అంతా. నేను అనుకుంటున్నాను ఆ వాసనకి చాలా రోజులు ఇంట్లో వాళ్ళు తట్టుకోలేక, అన్నం తినక వామిటింగ్స్ చేసుకొని, పక్కింటి వాళ్ళు అసహించుకొని, ఆయన చెప్పలేక ఎన్నో బాధలు పడి ఉంటారు. ఇతడే అనుకున్నాడేమో, నేను ఇక్కడుండి వీళ్ళందరినీ బాధ పెట్టకంటే ఎటన్నా దూరం పోయి బతుకుతా అని చెప్పి వచ్చిండు. అక్కడికి వచ్చి ఆ కుక్కలు తినే చోటు ఒక చిన్న చెట్టు ఉందో ఏమో అక్కడ వేసుకున్నాడు. వాడు పడేసిన అన్నము అంతా తీసుకొని చిన్న ఇస్తారాకులో ఆ కుక్కలకు పడేస్తే ఆ కుక్కలు కొట్లాడుతున్నాయి. ఒక పక్కకు వచ్చిన అన్నం రొట్టె ముక్కలు కొంత పాత ఆకులో పెట్టుకొని 2 మోకాళ్ళ మీద ఉందామంటే మోకాళ్ళు కూడా కురుపులు ఉన్నాయి. కూకుందామంటే పిల్లలకు కూడా కురుపులే, కూకు వస్తలేదు. పడుకుందామన్నా సీముగారుడే. అసలు ఏమి చేయాలో కూడా తెలియదని పాపం. అతి ఘోరమైన జీవితం లాజర్ది. దేవుని స్నేహితులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఈ మాటలు. ఆయన స్థానములో ఒకవేళ రేపు నాకు వస్తే నేను ఏం చేయగలను? ఆయనలాగా ప్రార్థించగలనా? ఆయనలాగా ఆలోచించగలనా అని ప్రతి క్రైస్తవుడు అనుకోవాలని దేవుడు ఇక్కడ రాయించాడు. ఆయన ఏదో ఆట ఆడటానికి, ఏదో గమ్మత్తుకు జోకు రాయించలే ఇక్కడ. ప్రతి క్రైస్తవుడు ఇలాంటి తీర్మానము చెయ్యాలి అని లూకాసు వార్తలో ఆ సంఘటన రాయించాడు దేవుడు. దేవుడికి ఏదో పని లేక ఏదో టైంపాస్కు చెప్పుకుంటారు మా వాళ్ళు ప్రసంగాలని చెప్పి రాయించలా. ఇది ప్రసంగాలు చెప్పుకోవడానికి రాయించలే. ప్రతి ఒక్కడు ఈ తీర్మానంలోకి వస్తారా? ఆలోచించండి అని చెప్తున్నాడు దేవుడు. జాగ్రత్త వినాలి. ఆ అన్నము తీసుకొని పరమాత్మ, ఈ కుక్కలు తినే అన్నం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలను ప్రార్థన చేసుకొని తింటాడండి. ఎంత ఘోరం అండి. తిని మూలుగుతున్నాడు. అయితే ఆయన వెనకాల చీము గారుతుంది, ఈపులో కురుపులు వలిగి, కుక్కలు వెళ్ళి నాకుతున్నాయి అని అక్కడ రాయబడి ఉన్నది చూడండి. దేవులారా, ధనవంతుడు చనిపోయి నరకం వెళ్ళిండు, కురుపులు లాజరు చనిపోయి స్వర్గానికి వెళ్ళిండు. కంపు కొట్టేవాడు, అతని దగ్గరికి ఎవ్వరూ రాలేదండి, కుక్కలు తప్ప. మనుషులు ఎవ్వరు రాలే. అయితే లాజరు దగ్గరికి పోతే కంపు మురుగు వాసన, ఎవరు దగ్గరికి పోరు. కానీ అతని హృదయం సకల సుగంధ ద్రవ్యముల కన్నా, జల్దారు జటమంసి కన్నా, ధూప ద్రవ్యముల కన్నా అతని హృదయము దేవునికి సువాసనగా ఉన్నది. దేవుడు లాజరు హృదయములో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆలయంలో, హృదయం అనే ఆలయం, దేవుడు లాజరు మాట్లాడుకుంటున్నారు. ఆహా, ధూప దీప నైవేద్యములతో, భక్తి ప్రపత్తులతో అరరారుతుంది లాజరు హృదయము. దేవుని ఆలయముగా వెలిగిపోతుంది. లోపలేమో దేవుడు లాజరు తన హృదయములో మాట్లాడుకుంటున్నారు. దేవుని ఆలయము మొగమొగమొగమ ధూప ద్రవ్యముల వాసన వస్తుంది దేవునికి, సువాసన. పౌలు అంటాడు, మేము ఆ దేవునికి సువాసనగా ఉంటిమి. సువాసన అతని జీవితం. నీ బలహీనతల యందు నా మహిమ అధికమవుచున్నది, నా శక్తి. చూశారా?
నిన్ను దెబ్బలు, తన్నులు, కష్టాలు, పౌలు ఇవన్నీ నీకు వస్తున్నాయి, బాధపడుతున్నావు కదా, అలాగే ఉండు. నా మర్మములు ఇంకా నీకు బయలుపరుస్తా, నా శక్తి అధికం అవుతుంది నీ మీద. ఎందుకంటే సాతాను నువ్వు నీ శక్తి చేత ఎప్పుడైతే ఓర్చుకుంటావో, నలగొడతావో, నా బలము నీకు ఇంకెక్కువ దిగుతుంది, డౌన్లోడ్ అవుతుంది. ప్రత్యక్షత లాజర్కి అయితే తెలుసు. మురుగువాసన వస్తుంది, పడుకుంటే ఓ నేడుస్తున్నాడు, దిక్కులేడు, ఓ గ్లాస నీళ్ళు ఇచ్చేటోడు లేడు, తిన్నావా అనేటోడు లేడు. ఆహా, కుక్కల కన్నా సోపుతుంది అతనికి ఆ కోపం. ఆ ఫ్రెండ్షిప్ కూడా లేదండి భౌతికంగా. ఒంటరి పక్షి ఎన్ని రాత్రులు విలపించాడో, ఎన్ని రాత్రులు కన్నీరు గారిపోయిందో, ఎన్నిసార్లు గుండె పగిలిపోయిందో, కానీ లోపల మాత్రం దేవునితో మాట్లాడుకుంటుంటాడు. ఆయన ఒకటే అనుకున్నాడు, బయటికి నేను ఎంత బాధపడ్డా, నాకు ఎంత శ్రమ అనిపించినా, ఎంత దుఃఖం వచ్చినా, కానీ నా లోపల మాత్రము నా దేవునితో మాట్లాడుతున్నా చాలు, నా జీవితానికి ఇదే భాగ్యం అనుకున్నాడు. దేవుడు లోపల మాట్లాడితే చాలండి, బయట ప్రపంచంలో ఎన్నైనా ఎదుర్కోవచ్చు. దేవుడు మాట్లాడు బంద్ అయిందంటే, బయట 1,00,000 మంది నీతో ఫ్రెండ్షిప్ చేసినా, 1,00,000 మంది నిన్ను మెచ్చుకున్నా, నీకు శాంతి ఉండదు, ఏది ఉండదు. పో, యేసయ్య అన్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. మనుషులు ఇచ్చే శాంతి కాదు, లోకం ఇచ్చున్నట్లు శాంతి కాదు, నా శాంతి. నా శాంతి అంటే పరమాత్ముడు జీవాత్మలో నివసించుట, జీవాత్మ పరమాత్మలో నివసించుట, నేను ఏకమై ఉండుట. లాజరు హృదయము దేవుని ఆలయము, ధూప నైవేద్యములతో ఆహా వెలిగిపోతుంది హృదయము. దేవుడల్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, బయటికి ఏమో సర్వ కష్టాలు పడుతున్నాడు. ఆ కష్టాలు ఎదుర్కోవడానికి ఒకటే లాజర్కి కారణం ఏంటంటే, దేవుడు అతని హృదయంలో ఉన్నాడు. అదే గెలిపించిండు. దేవుని ఉద్దేశాన్ని లాజరు గెలిపించిండు, దేవుని ఉద్దేశాన్ని యోబు గెలిపించిండు, పౌలు గెలిపించిండు. ఆనందభరితులైపోయింది. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి, బాధ ఎందుకు పెడుతున్నాడో ఒక కారణం ఉన్నది, పరీక్ష ఎందుకు జరుగుతుందో ఒక కారణం ఉన్నది. కొంతమంది తప్పు చేసి అడ్డదిడ్డమ తప్పు చేసి కష్టాలు వస్తే దేవుడు శోధన నీతి నిమిత్తం యేసు నమ్ముకుంటే వస్తుంది కదా శోధన. పశ్చాబద్ధం, తప్పు చేసి శోధింపబడేవాడా, లేఖన విరుద్ధంగా జీవించి అప్పుల పాలైనోడా దేవుడు పెడుతున్న శోధననకో. నువ్వు నీతిగా బ్రతుకుంటుండగా, దేవుడు చెప్పినట్లు బతుకుతుండగా, శ్రమలు ఎదుర్కొంటుండగా నీకు వచ్చేటువంటి ప్రతి బాధ అది నీతి నిమిత్తం. పాపము చేసి నీ కడుపుకి నీ ఎంజాయ్మెంట్కి అప్పులు చేసి నువ్వెన్నో కష్టాలు ఎదుర్కొంటుంటే అది నీతి అప్పు కాదు, నీతి కొరకు వచ్చింది కాదు. అది నీ భోగముల కొరకు, నీ ఆలోచనలు నెరవేర్చుకున్న కొరకు అయిన అప్పులు అవి దేవుని మీద ఎందుకు ఎత్తావు? దేవుని కోసం పడ్డ ప్రతి కష్టము నూరంతలు దేవుని దగ్గర మన కొరకు ఉంటుంది. 1 యోహాను 5:3, మనము ఆయన ఆజ్ఞలు గై కొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుడు అంటే నాకు ప్రాణం, దేవుని కోసం నేను ప్రాణం పెడతా, దేవుని కోసం నేను బ్రతుకుతా, ఏదైనా వదులుకుంటా అనే డైలాగులు అందరూ కొడతారు. దేవుణ్ణి ప్రేమించుట అంటే ఏంటో తెలుసా? అసలు ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించుట. ఆజ్ఞల ప్రకారం జీవించుట అంటే ఏంటో తెలుసా? నీకు నచ్చినవన్నీ చంపుకొని దేవునికి నచ్చినవి నువ్వు చెయ్యాలి. నీకు నచ్చనివన్నీ దేవుడు చెప్తూ ఉంటాడు, నీకు నచ్చనివే దేవుడు చెప్తాడు. అయితే నీకు నచ్చనివి దేవుడు చెప్పినప్పుడు నీకు నచ్చకున్నా కానీ దాన్ని ఇష్టపడాలి. అది కష్టమైనదే, కష్టమైనా సరే ఇష్టపడాలి. అదే ఆయన ఆజ్ఞలు గైకొనుట. కనుక దేవుణ్ణి ప్రేమించుట ఏంది? ఆజ్ఞలు గైకొనుట ఏ దేవుని ప్రేమించుట. ఆజ్ఞలు గైకొనకుండా నువ్వెన్ని ప్రగల్భాలు పలికినా అది దేవుని ప్రేమించుట కాదు. దేవుళ్ళరా, నేను దేవుని ప్రేమించాను. నాకు ఏ చర్చికి ఎక్కడికి వెళ్ళకముందే నా ఇంట్లోనే ఒక సువార్థికుడు అతడు వచ్చి నాకు సువార్త చేశాడు. నేను రక్తం కక్కుంటూ చచ్చిపోతున్నా, నా సాక్ష్యం భయంకరమైనది. దేవుళ్ళరా, ఒక చిన్న బైబిల్ ఇచ్చాడు. నేను ప్రార్థన చేసుకున్న రాత్రి ఒక దర్శనం వచ్చింది. పొద్దున్న లేచాను ఒక ఆశతో. దేవుళ్ళరా, ఆ బైబిల్ని తెరిచాను. ఆ బైబిల్లో 119 కీర్తన 71వ వచనంలో శ్రమపడి ఉండుట నాకు మేలా అన్న మాట నాకు కంట్లో పడింది. ఫస్ట్ ఇక స్టార్ట్ అయిపోయింది మిషన్, ఓపెన్ అయిపోయింది నాది. ఇక ఆకర్షించింది ఆత్మ. ఆలోచనలో పడ్డా, శ్రమ కష్టము కదా, అది ఆనందం ఎట్లయితుంది? ఈ బైబిల్ ఏదో డిఫరెంట్గా ఉన్నది.
ఈ బైబిల్ దేవుడు ఎవరు, యేసు ఎవరో చూద్దాం అని అంత బలహీనంగా ఉండి కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించాను. దేవుడు నాకు దర్శించాడు. ఆ దేవుడు దొరికినప్పుడు నేను ఆనందభరితుడనిపోయాను. ఈ బైబిల్ దొరికిన మొదటి రోజు కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అయింది. ఇక నా తల్లి, తండ్రి, అన్న, చెల్లి, బంధువు, మిత్రుడు అన్నీ నాకు బైబిలే. నాకు ఎవరు లేరు, బైబిల్ కంటే ఎక్కువేది కాదని బైబిల్ని గుండెలకు అత్తుకున్నా. ఆ విధంగా నేను తీర్మానం చేసినందుకు నష్టము జరగలే. దేవుని అనంత జ్ఞానం నా హృదయంలో పెట్టాడు. నా సాక్ష్యం చెప్పాలని ఎన్నో రోజులు అనుకుంటున్నా, కుదురట్లే టైము. ప్రార్థన చేయండి. చాలా గంటలు చెప్పాల్సి వస్తుంది, చాలా సమయం తీసుకుంటుంది. అయినను ఒక విషయం మీకు చెప్తాను. నా హృదయములో, నేను తల్లి గర్భము నుండే, నా పుట్టుకలోనే, రక్తములోనే దైవం అనే దానికి భయపడే మనస్తత్వం ఉంది నాకు. దైవము అనే మాటకి నాకు చాలా ఇష్టం. నేను అన్యజనుల్లో ఉన్నప్పుడు కూడా అనేక అయ్యప్ప మాలడేసి శబరిమల ఇరుముళ్ళు ఎత్తుకొని కఠినమైన దీక్షలు, కఠినమైన యాత్రలు చేసినోన్ని. ఏమన్నారా, చాలా కష్టపడ్డా. ఆ దేవుడు చూశాడు, నిజ దేవుడు, సృష్టికర్త. అలాగే నాకు దొరికాడు. నిజం, సత్యం ఇది. కనుక దేవుడు దొరకడమే చాలా గొప్ప, దొరకడమే చాలా గొప్ప. దొరికిన తర్వాత ఇక పోగొట్టుకోవద్దు. పోగొట్టుకుంటే మనంత దౌర్భాగ్యులు ఎవరు లేరు. అయితే దైవము ఎలాంటి వాడో ఈరోజు రాత్రి మీకు మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎట్టు తిరిగి తన ఇంట్లో ఉంచుకోవాలని నిన్ను చెక్కుతాడు. నీకు శ్రమ, బాధ, కష్టం పెడతాడు. నీకు పరీక్షలు పెడతాడు. పరీక్షలే లేకపోతే, పరీక్షించడమే అవసరం లేకపోతే అసలు మానవ జాతికి కష్టమే వచ్చేది కాదు. మన ఆది పితరులు, పితామహులు ఆదామవ్వకి మొట్టమొదట పరీక్ష ఎందుకు పెట్టాడు? ఏదైనా తోటలో పరీక్ష కావాలి. పరీక్ష లేకుండా తీసుకోడు దేవుడు. పరీక్ష వద్దనుకుంటే అసలు కష్టం ఎక్కడిది? అయితే అలనాడేమో పరీక్షను పెట్టి మానవులందరినీ తప్పిపోయిన తర్వాత ఇప్పుడు నీకు పరీక్ష లేకుండా తీసుకుంటాడా దేవుడు? కాంప్రమైజ్ అవుతాడా? లేదు. చిట్ట చివరి రక్షింపబడే వ్యక్తి వరకు దేవుని పరీక్షలో గెలిచే వెళ్ళాలి. అపోస్తుల కార్యం 14:22. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి, ఎన్నో శ్రమలు అనుభవించి పరీక్షలో గెలిచి మనము దేవుని రాజ్యంలో అప్పుడు దేవుని రాజ్యములోకి వెళ్ళాలి. మనం ఒట్టిగా ఎవ్వడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడు. దేవుని రాజ్యములోకి ఎవరు వెళ్తారు? జయించిన వాడే స్వతంత్రించుకును అని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అరే, ఎన్నో శ్రమలు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాక మనం పరలోకం వెళ్ళాలనయా అని బైబిల్ చెబుతుంటే, ఏ పరీక్ష ఏది లేదు, అంత సుఖం సుఖం సుఖం, ఎంజాయ్, ఆశీర్వాదాలు అని ఏది పెట్టుకోకుండా ఎప్పటికీ అనుకునే అన్నీ దొరుకుతున్నాయి. ఇక ఈ భక్తి పరలోకం వెళ్తుందా? పరలోక రాజ్యం వెళ్ళిన ప్రతి ఒక్కరు పరీక్షింపు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు, యేసుక్రీస్తు శిశువులు, భక్తులు, బైబిల్లో అపోస్తుల కార్యం, ఆది సంఘం చరిత్ర, సర్వ కష్టాలు పడ్డారు. దేవుని కోసం తన ప్రాణాలని పనార్పణంగా పోశారు. చెట్టుకొక్కలు, పుట్టకొక్కలు అయ్యారు. రాత్రి పగలు కష్టపడి బట్టలు లేక దిగంబరిగా తిరిగారు. అన్నం దొరకకుండా తిరిగారు. సర్వ కష్టాలు వీళ్ళు పడతారు, నువ్వేమో సుఖపడి పరలోకం పోతావా? జాగ్రత్త. సుఖము వచ్చేటట్టు చూసుకోకు. సుఖం వస్తుంది అంటే వెంటనే భయపడాలి. వెంటనే వీటిని మనం దేవుని కోసం ఖర్చు పెట్టేయాలి. మనం ఎప్పుడు నీళ్ళుగా న్యూట్రల్గా ఉంటే మంచిది. న్యూట్రల్గా ఉండాలి. మన హృదయం ఎప్పుడు దుఃఖపడేటట్టు ఉండాలి. మన హృదయం ఎప్పుడు దేవుని కొరకు ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించేటట్టు ఉండాలి. దీన మనసు కలిగి ఉండాలి. తగ్గింపు ఉండాలి. ఎవరికి ఏమన్నైతే కన్నీళ్ళు వచ్చేటట్టు ఉండాలి. దేవుని రాజ్యం కొరకు దేవుని మనసులో ఏమున్నదో అది మనం కలిగి ఉండాలి. దేవుడు ఏడవాలనుకున్నాడు, దుఃఖపడాలనుకున్నాడట. ఇర్మియా హృదయం అనుకూలంగా దొరికింది. ఆయన హృదయాన్ని వాడుకున్నాడు. ఈరోజు భూమి మీద దేవుడు తన దుఃఖాన్ని వెళ్ళబుచ్చుకోవాలి ప్రపంచానికి అనుకుంటే నీ హృదయాన్ని వాడుకోవాలి. దేవుడు కాదు, నువ్వే ఏడవాలి. నువ్వు ఎడితే దేవుడు ఏడిచినట్టు ఉండాలి. దేవుడే నీ లోపలుండి దుఃఖపడేటట్టు ఉండాలి. అంత అనుకూలమైన హృదయము లాజరు హృదయం. అందుకే మహాధూపములతో, సువాసనతో, సుగంధ ద్రవ్యములతో, మంచి భక్తి ప్రపత్తులతో వర్ధిల్లుతుంది, తులతూగుతుంది, వెలిగిపోతుంది లాజరు హృదయం. కానీ బయట చూస్తే కుక్కలు నాకుతుంది. శ్రమలు, కష్టాలు, బాధలు. పౌలు బయటికి ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. కానీ మేము దినదినము మా అంతర్య పురుషుడు నూతన మగుచున్నాడు. 2 కొరింథీ 4 ఉంటుంది. భావ్య పురుషుడు కుషించుచున్నాడేమో. భావ్య పురుషుడు అనగా భావ్యమైన శరీరము రోగాలు, వ్యాధులతో కష్టపడుతుందేమో. కానీ మా అంతర్య పురుషుడు నూతన మగుచున్నాడు. ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. ఈరోజు
మీ మనసులో ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు కావలసుకొని కష్టపెట్టాడు. నీకు ఒక రూపం వచ్చేది ఉన్నది. నీ పట్ల ఏం సంకల్పం ఉందో ఎవరికి తెలియదండి. ఎవరి పట్ల ఏం సంకల్పం ఎవరికి తెలియదు. నా పట్ల ఏం సంకల్పమో నీ ఎవరికి తెలియదు. ఆయనకి తెలుసు. నన్ను దిద్దుతున్నదని నేను దిద్దబడాలంతే. అక్కడ ఎక్కడ పెడతాడో ఏమో, అదే కావచ్చు. మంచి పరీక్ష ఎదురవుతుందంటే మంచి స్థానంలో ఉందిరా నాకు అనుకోవాలి. చెప్పినట్టు వినాలి, తగ్గించుకోవాలి, క్రీస్తులో సాగాలి. ఆ దేవుడి ఈ మాటలు మీరు హృదయంలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, అందరి హృదయం ఎరిగిన వాడా, రహస్యములు ఎరిగిన వాడా, అందరి మనోప్రపంచాన్ని తేటతెల్లగా చూస్తున్నవాడా, ఓ సర్వేశ్వర, నీకే స్తుతి స్తోత్రములు. దయగల్ల ప్రభువా, నీ పరిశుద్ధ నామమును స్తుతిస్తూ గణపరుస్తూ ఈ సమయములో తండ్రి మీరు మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ హృదయములోని దుఃఖాన్ని ఇర్మియా హృదయంలో నుంచి వెళ్ళబుచ్చుకున్నావు. లాజరులు హృదయముని ఏ విధంగా ఆలయం చేసుకొని పరీక్షలో గెలిపించావో అయ్యా, అనేక సంగతులు మాతో మాట్లాడి మీరు బలపరిచినందుకు స్తోత్రములు. ఈ మాటలన్నీ విన్నటువంటి బిడ్డలు చెప్పినటువంటి మాకు మా అందరి హృదయాల్లో ఫలించి మీకున్న రెండు స్వరూపాలు, ప్రేమ ఉన్నదని ఊరుకోవడం కాదు, మీకు ఉగ్రత కూడా, కోపం కూడా ఉంటుంది. మీకు ఈ రెండు స్వరూపంలో మీతో పాటు ఎలా మెదగాలో, ఎలా నడవాలో మాకు నేర్పించి నడిపించుమని, ఈ మాటలు అందరిలో ఫలింప చేయమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.